పెళ్ళైన ప్రతి జంటకు పిల్లలు కావాలన్నది ఒక పెద్ద కళ. కానీ అందరికీ ఆ కళ వెంటనే నిజం కాదు. కొంతమందికి వెంటనే పిల్లలు పుడితే మరికొందరికి చాలా ఏళ్ళు ఎదురు చూడాల్సి వస్తుంది. అలాంటి వాళ్ళు పిల్లల కోసం ఎన్నో ఆసుపత్రుల చుట్టూ తిరుగుతూ ఉంటారు. ప్రైవేట్ ఆసుపత్రులు అయితే ట్రీట్మెంట్ పేరుతో వాళ్ళ దగ్గర లక్షల కొద్దీ డబ్బులు వసూలు చేస్తాయి. కానీ పేదవాళ్ళకు అంత డబ్బు పెట్టుకునే స్తోమత ఉండదు. సరిగ్గా ఇలాంటి కష్టాల్లో ఉన్న ఒక పేద జంట 10 ఏళ్ల కలను మన సికింద్రాబాద్లోని గాంధీ ఆసుపత్రి డాక్టర్లు ఇప్పుడు నిజం చేసి చూపించారు. గాంధీ ఆసుపత్రి అనగానే కేవలం చిన్న జ్వరాలకు, చిన్న గాయాలకు మాత్రమే ట్రీట్మెంట్ ఇస్తారని చాలామంది అనుకుంటారు. కానీ అక్కడ కూడా పెద్ద కార్పొరేట్ ఆసుపత్రుల రేంజ్లో అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయని గాంధీ డాక్టర్లు మరోసారి నిరూపించారు. హైదరాబాద్లోని బోయిగూడ ఏరియాకు చెందిన గడ్డం త్రివేణి, మస్తాన్ రావు అనే ఒక జంటకు పెళ్ళై 10 ఏళ్ళు అవుతున్న పిల్లలు పుట్టలేదు. పిల్లల కోసం వాళ్ళు తిరగని గుడి లేదు, మొక్కని దేవుడు లేదు, వెళ్ళని ప్రైవేట్ ఆసుపత్రి కూడా లేదు. ఎలాగైనా సరే పిల్లలు కావాలనే ఆశతో వాళ్ళ ప్రైవేట్ ఆసుపత్రిలో ఏకంగా 13 సార్లు ఆర్టిఫిషియల్గా పిల్లలు కనేందుకు అంటే IVF పద్ధతిలో ట్రై చేశారు. అయినా సరే వాళ్ళకి ఎలాంటి రిజల్ట్ రాలేదు, అంతా ఫెయిల్ అయింది. పైగా ఆ ట్రీట్మెంట్స్ కోసం వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులన్నీ ఖర్చు అయిపోయాయి. ఆర్థికంగా కూడా చాలా ఇబ్బందుల్లో పడ్డారు. ఇక బయట డబ్బులు ఖర్చు పెట్టడం లాభం లేదని చెప్పి వాళ్ళు సికింద్రాబాద్లో ఉన్న గాంధీ ఆసుపత్రి IVF సెంటర్కి వెళ్ళారు. అక్కడ ఉన్న డాక్టర్లు త్రివేణి దంపతులతో మాట్లాడి వాళ్ళకు మంచి భరోసా కల్పించి ధైర్యం చెప్పారు. గాంధీ ఆసుపత్రి IVF సెంటర్ హెడ్ డాక్టర్ టి శోభా నేతృత్వంలో ఒక డాక్టర్ టీం త్రివేణికి ట్రీట్మెంట్ స్టార్ట్ చేసింది. ఆ డాక్టర్లు చేసిన కష్టం ఫలించి త్రివేణికి బుధవారం నాడు ఒకేసారి కవల పిల్లలకు జన్మనిచ్చింది. అందులో ఒక బాబు, ఒక పాప ఉన్నారు. 10 ఏళ్లుగా పిల్లల కోసం కళ్ళు కాయలు కాసేలాగా ఎదురు చూసిన దంపతుల చేతుల్లోకి ఇప్పుడు ఏకంగా 2 పిల్లలు రావడంతో వాళ్ళ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. బయట ప్రైవేట్ ఆసుపత్రుల్లో లక్షలు ఖర్చు పెట్టినా కూడా జరగని పని ప్రభుత్వ ఆసుపత్రిలో ₹1 ఖర్చు లేకుండా ఫ్రీగా జరగడం చూసి ఆ జంట చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నారు. గాంధీ ఆసుపత్రి డాక్టర్స్ సాధించిన ఈ పెద్ద సక్సెస్ గురించి తెలుసుకున్న మన రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ వాళ్ళను ప్రత్యేకంగా మెచ్చుకున్నారు. ముఖ్యంగా గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వాణి, IVF సెంటర్ హెడ్ డాక్టర్ టి శోభ, డాక్టర్ ఫాతిమా, డాక్టర్ శివకృష్ణ మరియు ఇతర ఆసుపత్రి స్టాఫ్ అందరినీ ఆయన అభినందించారు. ప్రభుత్వ ఆసుపత్రులు ఇప్పుడు మెడికల్ ఫీల్డ్లో కొత్త రికార్డులు క్రియేట్ చేస్తున్నాయని చెప్పి ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజల్లో నమ్మకం పెంచేలాగా డాక్టర్లు పనిచేయడం నిజంగా వాళ్ళని అభినందనీయం అని చెప్పి ఆయన పేర్కొన్నారు. ఈ రోజుల్లో మన లైఫ్ స్టైల్ బాగా మారిపోవడము, మనం తినే ఫుడ్ హ్యాబిట్స్లో చాలా మార్పులు రావడము, టెన్షన్లు, అలాగే శరీరంలో ఉండే కొన్ని లోపాల వల్ల చాలామంది జంటలు వీళ్ళకి పిల్లలు పుట్టకపోవడం అనే సమస్యను ఫేస్ చేస్తున్నారు. పిల్లల కోసం వాళ్ళు పడే మానసిక బాధ అంత ఇంత కాదు. ఇలాంటి సమస్యలకు ఒక మంచి సొల్యూషన్ ఏంటంటే IVF ట్రీట్మెంట్. కానీ ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఈ ట్రీట్మెంట్ చేయించుకోవాలంటే కనీసం 2 లక్షల నుంచి 6 లక్షల వరకు ఖర్చు అవుతుంది. అంత పెద్ద అమౌంట్ పేదవాళ్ళు భరించలేరు కాబట్టి వాళ్ళకి ట్రీట్మెంట్ అనేది ఒక అందని ద్రాక్షలాగానే మిగిలిపోతుంది. ఈ విషయాన్ని అర్థం చేసుకున్న తెలంగాణ గవర్నమెంట్ పేదవాళ్ళకి హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో 2 ఏళ్ల క్రితమే సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో పూర్తి ఉచితంగా IVF సెంటర్ను స్టార్ట్ చేసింది. ఈ సెంటర్లో ఎంతోమందికి ఉచితంగా ట్రీట్మెంట్ అందించి వారికి పిల్లలు పుట్టేలాగా చేస్తున్నారు డాక్టర్లు. త్రివేణి దంపతుల కథ చూస్తుంటే ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజలకు మరింత నమ్మకం పెరుగుతుంది. ఎవరైతే పిల్లలు లేక బాధపడుతున్నారో అలాంటి పేదవాళ్ళు ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్ళి అప్పుల పాలు కాకుండా నేరుగా గాంధీ ఆసుపత్రికి వచ్చి ఇక్కడ ఉన్న ఈ ఫ్రీ అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ను వాడుకోవాలని చెప్పి డాక్టర్లు అందరికీ సూచిస్తున్నారు. ప్రైవేట్ ఆసుపత్రులకు ధీటుగా ప్రభుత్వ ఆసుపత్రులు కూడా ఇప్పుడు ఆధునిక వైద్యాన్ని అందిస్తున్నాయని చెప్పడానికి ఇది ఒక మంచి ఉదాహరణ అని చెప్పి డాక్టర్లు పేర్కొంటున్నారు.